తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ చాలా మందికి చాలా 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 ఎక్కువగా ఇష్టం. ఎందుకంటే ఎక్కువగా తన మాటల్ని కానీ తన వే ఆఫ్ టాకింగ్ కానీ చాలా మంది ఎంటర్టైన్ అయ్యారు. సో మరి అగ్గిపెట్టి మచ్చ నాతో ఉన్నారు. అసలు తన రియల్ పేరు ఏంటి, తన యాక్సిడెంట్ ఎలా జరిగింది, తను ఎందుకు ఈ విధంగా తయారయ్యారు అనే మాటలు అగ్గిపెట్టి మచ్చ ద్వారా తెలుసుకుందాం. అండ్ చాలా మందికి తన రియల్ లైఫ్ స్టోరీ ఏంటి అనేది చాలా వరకు తెలియదు. ఈరోజు అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హాయ్ మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. బాగున్నారా? మీ అసలు పేరు ఏంటి? కిరణ్ కుమార్. మీ అసలు పేరు కిరణ్ కుమార్. కిరణ్ కుమార్ కాస్త అగ్గిపెట్టి మచ్చగా ఫేమస్ అయింది కదా. కానీ ఎప్పుడైనా అనుకున్నారా ఇంత ఫేమస్ అవుతారు? లేదమ్మా. మీది ఎక్కడ, అంటే మీరు పుట్టింది పెరిగింది? తిరుపతి. తిరుపతి దగ్గర. చదువుకున్నారా మీరు ఏమైనా? చదువు. ఎంతవరకు చదువుకున్నారు? 10th వరకు దాకా చదువు. 10th వరకు చదువుకున్నారు. అయితే చదువుకున్న తర్వాత మీరు ఏం చేసేవాళ్ళు? ఏమైనా ఉద్యోగం కానీ ఏమైనా చేసేవాళ్ళ? చేస్తాను స్టూడియోలో. స్టూడియోలో పని చేస్తున్నారు. ఏం చేస్తుంటారు స్టూడియోలో? కెమెరామ్యాన్. కెమెరామెన్ గా చేస్తున్నారు ఇప్పటికీ కూడా? ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. అప్పుడు యాక్సిడెంట్ కి ముందు చేసేవాళ్ళు. యాక్సిడెంట్కి ముందు యాక్సిడెంట్ ఎలా జరిగింది మీకు? నేనే తాగేసి పోయి గుద్దేశాను పిల్లర్ని. పిల్లర్ని గుద్దేశారా? ఓకే, తిరుపతి దగ్గరే. సిగరెట్ నట్లో పెట్టుకునేసేది. ఉమ్, టాప్ గేర్, బండి నిలవకూడదు, ఉమ్. హ్యాండిల్ వదిలేసేది. జేబులో ఉండే అగ్గి పెట్టి తీసి ముట్టించుకునే దాకా బండి నిలుస్తుందా, కైపు తెల్ల కై గుద్దేశా. 33 లక్షలైంది. 33 లక్షలు అయింది. నాకు పోసింది. పోస్తే కూడా చెప్పలేమమ్మా, ఆపరేషన్ చేసేటప్పుడు పోతే మాకు సంబంధం లేదు, చేసేయండి, బతికితే బతుకుని, బతకపోతే ఎత్తుకొని పొడుస్తాను అనేసి నిర్ణయం చేసుకునేస్తే గట్టి ప్యాను అట్లయితే యమధర్మరాజు కాడికి పోయేసి వచ్చేసా. ఏమైనా గుర్తుంటుందా మీకు ముందు, యాక్సిడెంట్ కి ముందు జరిగిన రోజులు కానీ, మీ రోజులు, మీ వర్క్, మీ స్నేహితులు, ఇవన్నీ గుర్తుంటారా మీకు? గుర్తుంటారా? గుర్తుండు. మళ్ళీ అంత కొత్త ప్రపంచం. రాత్రి తిన్న కూర కూడా ఇంతసేపట్లో చెప్పలేను. చెప్పలేరు. ఒక గంట సేపు అన్న యోచన చేస్తే ఏం తిన్నామబ్బా అని అప్పుడు ఆలోచన వస్తుంది. సో మరి మీకు పెళ్ళి అయిందా కిరణ్ గారు? ఇంకా కాలేదు మేడం. పెళ్లి కాలేదా? కానీ చాలా మంది అన్నారే పెళ్ళి అయింది కిరణ్ కి, లేదు లేదు యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళ భార్య వదిలేసింది అని చెప్పి చాలా మాటలు వచ్చాయి. మరి లేదమ్మా, ఎవరు చెప్పారు? ఎవరు? అనుకుంటా ఉంటారు. కానీ పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదు. ఉమ్. సౌందర్యకి నాకు మ్యారేజ్ అయింది, అది మొబైల్లో చూడు. అమ్మారుగా పెట్టుండారు. ఆ మాదిరిగా పెట్టారు వాళ్ళు. అయ్యయ్యో. నిజంగానే. సో బయటికి ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని ఏమంటూ ఉంటారు జనాలు? మిమ్మల్ని ఏమని అగ్గిపెట్టి పిలుస్తుంటారు? మచ్చనే అంటారు. అగ్గిపెట్టి మచ్చ అంటుంటారా? అంటే ఈ అగ్గిపెట్టి మచ్చ అన్న పేరు ఎందుకు వచ్చింది? ఎక్కువగా సిగరెట్లు కాల్చడం వలన? ముందు వేసేస్తాను, ఆ, సిగరెట్ నట్లో పెట్టుకునేసాను, ఒక అగ్గి పుల్ల ఉండింది, గీసేసుకుని కారిపోయింది. అగ్గి పెట్టి గేట్ కా నిలబడుకొని అగ్గి పెట్టి దగ్గర దగ్గర 50 ఏట్లన్నా కొట్టుకున్నాను. అప్పుడు పెట్టేసినాడు పగవాడు. వాడిని గమనించాల పక్కన ఉన్నాను నేను, వాడు తీసి పెట్టేసినాడు యూట్యూబ్లో. అలాగా ఫేమస్ అయ్యారు మీరు. అగ్గిపెట్టి మచ్చ అని అప్పుడు వచ్చింది అలా. అవును. ఇది బానే గుర్తుందే మీకు? ఇది మాత్రం గుర్తుంటుంది. ఎందుకు బాగా ఫేమస్ అయ్యారు? Famous. సో ఈ రోజు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు, బిగ్ బాస్ స్కూప్ చేశారు. మరి ఇవన్నీ ఎలా అనిపిస్తుంది మీకు? ఎన్ని ఏం చేసినా కానీ, ఎప్పుడైనా కానీ 6 అడుగుల లోతు 2 అడుగులు ఎడల్పు శాశ్వతం ఉమ్, ఎవరికైనా కానీ. ఇప్పుడు రాజులు కూడా కానీ ఏదిరా శాశ్వతం అంటే చచ్చినాక గొంతే శాశ్వతం. ఏం ఎత్తుకొని పోతాం? ఏ ఇంటికి కూడా ఎత్తుకొని పోం. ఎట్ట పుట్టినా అట్ట పొడుస్తాం. యమధర్మరాజు కాడికి పోయి మడిచేలు కట్టుకొని మోకాల మీద కూర్చుంటే, రే నీకు ఇంకా అవసరం లేదు పోరా, అప్పుడు వచ్చేసా కొమ్మల నుంచి బయట. కోమాలో ఎన్ని రోజులు ఉన్నారు మీరు? 22 రోజులు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ మీ హెల్త్ ఎలా సెటరేట్ అయింది? మందు మానేసిన 1 సంవత్సరం. సంవత్సరమే మానేశారు, మళ్ళీ తర్వాత స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తాను. ఎందుకు? టాబ్లెట్లు తింటున్నాం కదా, దానివల్ల. మందు కానీ ఏది కానీ ఆడ బీడీ సిగరెట్ తాగుతా ఉంటే ఆడ ఉండడం వల్ల వచ్చేస్తా. మానేశారు పూర్తిగా? పూర్తిగా మానేస్తాను. రోజుకి 50 రూపాయలు 100 రూపాయలు ఖర్చు అయిపోతుంది. అయినా కానీ ఉమ్, టీలకే పెట్టేస్తాను. చక్కెర, టీ పొడి, పాలు. 6 లీటర్ పాలు తీస్తే 2 మాటలకు తాగేస్తా. టీ తాగేస్తారు. టీ అయినా కాఫీ అయినా. చాలా మంది బయట అగ్గిపెట్టి మచ్చ అని మాట్లాడటము,
మళ్ళీ డైలాగ్స్ చెంపించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, మీ దగ్గరికి వచ్చి ఫోటోలు దిగుతుంటారు. అవును. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? మీరు ఏమనుకుంటారు మనసులో చెప్పండి? నేనేమనుకో సెల్ఫీ కావాలంటే 50 అంట ఇందనా అంటాడు, ఇందనా అంటాడు. ఆ, అట్లా మిస్ చేస్తానా, తీసుకుని 50 ఇచ్చేసి పోరా. సెల్ఫీకి 50 రూపాయలు అవును, తీసుకుని తీసుకుంటారు. 100 రూపాయలు అన్నా కానీ రానా అంటారు. బా, నేను ఎవరి దగ్గర వినలేదు ఈ మాట. నిజమ్మా. ఎందుకన్నా అలాగా? అంతే, వాడు నెట్లో పెట్టినాడు అనుకో, హ్మ్. వాడికి 10,000 దాకా వస్తుంది. మరి డబ్బులు సంపాదిస్తున్నారు కదా, ఆ డబ్బులన్నీ ఏం చేస్తుంటారు? ఇంట్లో ఇస్తారా? ఇంట్లోనే ఇస్తానమ్మా. అక్కకి ఇస్తారా? అక్కకి ఇస్తాను. అక్క బాగా చూసుకుంటుందా బాగా మిమ్మల్ని? చూసుకుంటాను. కూర్చొని వేస్తే టీవీ ముందర మళ్ళీ ఏం రాబోడా అని కూడా అందు. భోజనం, టీ, పాలు అన్నీ తెచ్చిపెట్టేస్తుంది. ఎవరైనా పిలుస్తా ఉన్నారు అనుకోమే, వాడు ఎవరో పిలుస్తున్నారు చూడమే అక్క అంటే, నువ్వు కూర్చోరా అబ్బాయి నేను బాతానంటాను. ఏ ఏ సినిమాల్లో చేశారు? నాకు తెలిసి 3-4 సినిమాలు. అక్కడ సినిమాల్లో అక్కడ అందరూ షూటింగ్ లో నేను బాగా తీసిండేది దగ్గర దగ్గర 10 సినిమాలు తీసుండా. నాకు తెలిసి 3 సినిమాలు 4 సినిమాలు గుర్తు. సైరన్ 2, టికెట్ ఆడవాళ్ళకి మాత్రం. ఇప్పుడు వెన్నెల కిషోర్ గారితో సినిమా చేస్తున్నారు. అవును. మాట్లాడారా వెన్నెల కిషోర్ గారితో? ఇంకా మాట్లాడాలి. బాగా చూసుకుంటున్నారా బాగా షూటింగ్ సెట్ లో? అగ్గిపెట్టి మచ్చ అంటున్నారా? ఉమ్. ఇప్పుడు ఈ కన్ను మీకు కనిపించదు, కుడి చేతి వైపు కన్ను మీకు రెండు కనపడదు. కనపడుతున్నాయి, దూరంగా వచ్చే వాళ్ళు కనపడదు. మరి ఇప్పుడు మందు తాగడం మానేశారా మీరు? ఎందుకని? మానితే నా ఇష్టంగా మానేయాల, ఇష్టంగా మానేయాలి. దారాలు కట్టేది ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉండి దారాలు కట్టేది అది తప్పు. దేవుడు సత్యాలు చేసేది అట్లా చేయకూడదు. ఉమ్, అటు ఆయనకి బాధ, ఇటు మనకు బాధే. మనస్ఫూర్తిగా మానేయాలంటే మళ్ళీ దాని జోలికి కూడా బాగూడదు. ఉమ్, ఉంటే తిన్నాం లేదా పోస్తున్నాం, ఉప్పు వేసుకొని నీళ్ళు తాగేసిన ఆడకపోతే గుడికాడికి ఆడ తప్పయ్యాను. 12 రోజులు కనపల్లా. ఎప్పుడు? ఇది అయిపోయింది 3 ఏళ్ళు మాట. అలా ఎలా తప్పయ్యారు? అక్కడికి ఎందుకు వెళ్ళారు మరి? సిగరెట్ తాగేదానికి పోయినా మా అక్క ఎస్కేప్ అయిపోయింది. ఆమె పట్టుకొని వచ్చేసింది, నా పట్టుకున్న షర్ట్ పూసిన షట్టర్లోకి. ఉమ్, కూడిలా నీళ్ళులా 12 రోజులు నీళ్ళు తాగే ఉన్నాను. కొత్తూరు ఆ ఊరి పేరు. కాదన్నా, మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా, ఏమని? అరే నేను సిగరెట్ ఈ మందు తాగడం వల్ల నాకు యాక్సిడెంట్ అయింది కదా, కోమాలో అయ్యాను, ఈ విధంగా నేను తయారయ్యాను, అప్పుడే కనుక బాగా ఉండుంటే ఈ రోజు ఇంకా బాగుండేవాడినేమో అని ఎప్పుడైనా బాధ అనిపిస్తుంటుందా? అనిపించదు. అనిపించదా? ఏ? మైండ్ లేదమ్మా నాకు. పోయి గొద్దరం వచ్చేసిన దాన్ని ఈ నల్ల గుడ్డే లేదు కంటిలో. ఉమ్, పై పనిలో 7 పడిపోయినాయి. పాకాల్లో పెట్టించిన ₹1 ఇలా సార్కి ఉమ్. ఫ్రీగా పెట్టించుకొని వచ్చేసిన. ఇప్పుడు ఎవరైనా సహాయం చేస్తుంటారా? చేస్తారు. మా ఊళ్ళో చచ్చిపోయినాడు కానీ ఎత్తుకొచ్చేయండి మేము. తిరుపతిలో ఒక స్వామి ఉన్నాడు, పోయి 116 వేస్తా ఉంటే మా యొక్క ఉండేలో ఆ స్వామి చెప్పినాడు, మా నువ్వు బాధపడొద్దు, నీకు ఏది కావాలో ఈ పక్కకు పోమ్మా అని అనేసి ఈ పక్కనే ఉన్నాను. ఆ స్వామికి దర్శనం కూడా ఇవ్వలేదు మళ్ళీ మా యొక్క. నేను దొరికిన వెంటనే ఆ స్వామి కాడికి పిలుచుకొచ్చి ఆ స్వామి కాళ్ళు పట్టించింది. ఇప్పుడు మరి ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు తిరుపతిలోని? అక్కడ ఖాళీగానే ఉన్నాను. మరి డబ్బులు ఇవన్నీ ఎలా మరి మీకు? పోషణ, భోజనానికి సంపాదన ఇవన్నీ ఎలా మరి? ఇదే ఇట్లాంటప్పుడు వస్తాం కదా, తీసుకుపోయి బ్యాంకులో వేసుకుంటాం. బ్యాంకులో వేసుకుంటారా? దాచుకుంటారు? దాచుకుంటాం. ఉండదు అనేసి ఈరోజు తినేసి రేపు వస్తున్నాం. దానికి రూపాయి కూడా ఇస్తే వస్తూ ఉంటాం. మీకు ఈ బట్టలు ఇవన్నీ ఎవరు కొంటారు? మెక్క. సో అంత మంది, మరి చాలా మంది అగ్గిపెట్టి మచ్చ అని పిలుస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళందరికీ అంటే కొంతమంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుతూ ఉంటారు. సో మీకు బాగా బాధ అనిపించే మాటలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటారు. అమ్మో వచ్చేటప్పుడు కూడా మొన్న ఒకడు, అరే నువ్వు నాకు సెల్ఫీ లేదురా అని గమ్మని నోరు మూసుకొని పోయినాడు. సెల్ఫీ ఇవ్వలేదని తిడుతున్నారా? తిట్టినాడు. సరే అన్న సారీ అని అనిసిపోయినాడు. నేను ఊరికన్నా డబ్బిచ్చి కూడా రాచుకొట్టుకుంటాను. భలే తెలివి నాకు. మీరు తింటూ ఉంటారా? బాగా భోజనం బాగా చేస్తారా? ఏంటి ఇష్టం మీకు బాగా? నాకు మటన్ అంటే చాలా ఇష్టం. చికెన్ మీద కూడా బాగా. ఏమన్నా పండగలో అబ్బాయిలు కానీ వచ్చేస్తే మందు తాగను. ఒకవేళ మందు తాగితే కూడా దానికైపు దాందే, కైపు బంగాకు ఎట్ట తాగితే నువ్వు మనసులో ఏమనుకొని తాగితే అది జరిగిపోవలసింది అప్పటికప్పుడే. ఏదైనా చిన్న షాపు పెట్టుకోవాలి. ఎందుకమ్మా, కరెంటు బిల్లు మందే, డిస్ బిల్లు మందే, ఆఖరికి నీళ్ళు వచ్చినా కానీ మందే. ₹1 బాగూడదు కానీ పని జరిగిపోవాలా. బిగ్ బాస్ స్కూప్ చేశారు కదా, డబ్బులు వచ్చాయా బాగా? మరి బాగా వచ్చినాయి. ఎంత వచ్చింది? ఇంత అని చెప్పలేమమ్మా. ఎందుకని చెప్పకూడదా? చెప్పకూడదు. రూల్ పెట్టారా? రూల్ పెట్టేది కదా,
బ్యాంకులో ఉండేది ఒక బండి తీసుకొని ఉమ్, ఒక పాపను పిలుచుకొని ఉమ్. పెట్రోల్ ట్యాంక్ నిండా పెట్టుకొని డబ్బు అయిపోయేదాకా రాకూడదు. ఉమ్. 30 లక్షల పైన ఉండదు బ్యాంకులో. 30 లక్షల పైన దాచుకున్నారు, ఉండదు. బాగా సంపాదించారు అయితే. డబ్బుకి ఏం సమస్య లేదు. అయిపోయేదాకా ఈ రాజ్యంలోనే ఉండకూడదు. అయిపోయేదాకా ఒక కంటికే కనపడకూడదు. ఈ రాజ్యంలోనే ఉండకూడదు. ఎట్టభూషణుడు అయిన బట్ట చచ్చిపోయేదానికే అని అనుకునేలా. నేను తాగేస్తే ఒక్కొక్కసారి ట్రైన్ కింద పోయి పెట్టేద్దారా చేతులు ఎత్తకపోయాను అనుకుంట. ధైర్యం చాలా. ఎందుకు అంతే. అది ఎందుకు అంత కష్టం ఏమొచ్చింది మీకు? ఏంటి గిట్ట బతుకనిపించేస్తున్నా. అది ఎందుకు ఈ బతుకు ఎందుకు దేనికి అనిపిస్తుంది? చెప్పు, పలా దానికని చెప్పు నా బతుకు. ఉమ్, గుమ్మానుండక ఒక అమ్మలా అయ్యేలా అక్కలా అన్నలా చెల్లిలా నేను అక్కడే 3 ఇండ్లు ఉన్నాయి. సో మీ ఇద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? 2017లో పరిచయం. అప్పటికే ఆయన ఫేమస్ కొంచెం. తర్వాత హైదరాబాద్ వచ్చాడు, ఒకసారి కలిసాడు నన్ను. అప్పటి నుంచి ఏవైనా సినిమాల్లో ఉంటే, టీవీ షోస్లో, ఇంటర్వ్యూస్లో మాకు చెప్పండి అని చెప్పాడు. అది ఎవరైనా అడిగితే కంపల్సరీగా చెప్తా అని అన్నాను. అలాగే సినిమాల్లో పెట్టాను, టీవీ షోల్లో పెట్టాను, ఇంటర్వ్యూలో పెట్టాను. అంటే ఆయన టాలెంట్ వరకు పిలిచారు, నేను మధ్యలో ఉండి నడిపించాను అంత. సో టిక్ టాక్లు అంటే నాకు తెలిసి 3 బాగా ఫేమస్ అయ్యారు. మేమంతా టిక్ టాక్ ఫ్యామిలీయే. టిక్ టాక్లో ఫస్ట్ అంటే నాకు తెలిసి ఉప్పుల బాలు, తర్వాత అగ్గిపెట్టి మచ్చ, ఆ తర్వాత టిక్ టాక్ దుర్గారావు. అంటే వీళ్ళ 3 వచ్చినంత పాపులారిటీ మాకు రాలేదు. కాకపోతే అందరినీ జడ్జ్ చేసింది అయితే నేనే. టిక్ టాక్ అందరినీ ఉదయం యూనిటీగా కలిపింది అయితే నేనే. ఏవైనా ఈవెంట్లు అయ్యేటప్పుడు అందరం మొత్తం వెళ్తాము. మొన్న నాకు వెన్నెల కిషోర్ సినిమాలో ఆఫర్ వచ్చింది, వీళ్ళకి ఎవరికి రాలేదు. నాకు ఆ డైరెక్టర్ తెలుసు, రైటర్ మోహన్ అంటారు, ఆయన మూవీ తీస్తున్నారు. సత్యాలకు ఒక రోల్ ఉంది చెయ్యంటే మా టిక్ టాక్ వాళ్ళకి కూడా ఇవ్వండి సార్ అని చెప్పాను. వీళ్ళందరికీ పెట్టాను నేను. దుర్గారావుకి, ఉప్పల బాలకి, అగ్గిపెట్టి మచ్చగాడు. అంటే వాళ్ళకి టాలెంట్ ఉంది కాబట్టి తీసుకున్నారు, టాలెంట్ లేకపోతే తీసుకోరు కదా. సో ఆ విధంగా ఫ్రెండ్స్. టిక్ టాక్ కలిపింది మా ఇద్దరిని 2017లో. ఇతనిలో కొన్ని క్వాలిటీస్ నాకు ఇష్టం. ఏంటంటే ఏదైనా కానీ అవుట్ స్పోకెన్, అబద్ధాలు అస్సలు చెప్పడు. రెండోది ఫోక్ సాంగ్స్ అన్నీ బాగా పాడతాడు, జానపద గీతాలన్నీ. పొడుపు కథలు బాగా చేస్తాడు. అసలు ఇప్పలేను నేను కూడా. నేను ఎడ్యుకేటెడ్, నేను ఎంబీఏ చేశాను హోటల్ మేనేజ్మెంట్. నాకు కూడా అంతగా తెలియదు, నాలెడ్జ్ అయితే ఉంది, అప్పుడప్పుడు యూస్ చేస్తాడు అది. ఏదో ఒకసారి జానపద పాటలు ఒక 2 పాడండి. ఎండి గరిగిన బంగారు గరిగిన నీ మనసు కరగదమ్మే, యాప చెట్టు ఎల్లమ్మ సాక్షిగా నిన్ను మరవనమే, భలే గుంది బాల. అలకొండాల దీనికి స్టెప్పుల డప్పు ఉండాలి. అంత బాగుంటుంది ఆ పాట. నా దృష్టిలో హైదరాబాద్ వస్తే అమ్మా ఈ మనిషి షోలకు పిలిచేది. బస్సు ఎక్కినారా లేదా, ఎప్పుడు ఎక్కుతారు, ఎక్కడెప్పుడు అక్కడ ఫోన్ చేస్తే మేము బస్సు ఎత్తే హైదరాబాద్ రాకముందే అరగంట ముందే బస్ స్టాండ్ కాడ ఉంటాడు. తలాని దగ్గర దిగేయండిరా అంటే ఆయన మాకన్నా ముందు వెయిట్ చేస్తూ ఉంటాడు అద్దాలు వేసుకొని. యాక్సిడెంట్ అయిన తర్వాత మీ మైండ్ ఇలా అయిపోయింది. మిమ్మల్ని అయితే బాగా చూసుకుంటున్నారు. ఉమ్? అయితే ఇలాగే మంచి మంచి సినిమాలు చేయండి, మంచి ఎంటర్టైన్ చేయండి, అంతే. ఇంకా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ మేడం.